बाकी के 2 जने आपको तो एक जने भाई मैं 8 साल से भाड़ा बनते नहीं, खाली करते नहीं, कोर्ट कुदाली मस्जिद कुछ उनके घर की प्रॉपर्टी है ना, वो सताते ही ना, 8 साल से 8 साल से इशू है। डीएसपी గారికి వాట్సాప్ చేసి నేను మాట్లాడుతాను, వ్యక్తులు बात करता साहब ना बात समर्स भी घर का తహసీల్దార్ గారు, కమిషనర్ గారు, ఇప్పుడు హౌస్ సైట్లకు మనకు వీళ్ళ గ్రీవెన్స్ వస్తుంది కదా, దీంట్లో ఎన్ని జెన్యూన్ ఉంటుంది, ఎంత పర్సెంటేజ్? एक बात बोलता मैं, तुम्हें ये दिया तो एक बार दिया तो हमारे कंप्यूटर में डाटा रहते, बार बार देने की जरूरत नहीं, तकलीफ उठाने का। सुनो माँ, नया पेंशन आने के टाइम पे तुम्हारा एलिजिबिलिटी रहा तो तुम ना मिल जाते, इतने बार आने का जरूरत नहीं, इतने बार फिरने की जरूरत नहीं, किसके पास 1 रुपया देने का भी जरूरत नहीं। बेटा చేయగల వరకు చేశాం। ఒక్కొక్కరు వస్తే నేను మిమ్మల్ని గౌరవంగా పిలిస్తే ఒకరొకరు రండి, ఇంతమంది వస్తే ఎట్లమ్మా సార్ మిమ్మల్ని, ఇళ్ళల్లో పనులు ఉంటాయని అందరి శాఖ సమన్వయంతో అన్ని కంప్లీట్ చేస్తూ ఈ సభాధ్యక్షత వహించి ఎమ్మెల్యే గారిని నడిపించవలసిందిగా కోరుతున్నాను। పెన్షన్ టైం పడుతుంది, ఇల్లు ఇస్తారు, సినిమా కష్టాలన్నీ చెప్తే తొందరగా ఏం రావు, ప్రభుత్వం పాలసీలు దానికి వచ్చే టైంలో వస్తుంది, అవసరం లేదు। నువ్వు ఎలిజిబుల్ అయితే నువ్వు వినిపించకపోయినా ఆ పార్టీ అయినా నీకు ఎందుకు దోసుకుంటారు, కొద్దిగా శాంతంగా ఉండు, తొందర నేనే చేస్తానంటాను కదా। అందరికీ చేస్తామని చెప్పదు, ఆయనకి రాదు, ఆయన వికలాంగుల పెన్షన్ అడుగుతాడు, ఇస్తావా నువ్వు? ఊరికే చెప్పేసి ఇద్దండి। పోలీసు వాళ్ళు ఎవరు వచ్చినారు? డేటా తీయండి, డేటా తీసి ఏరియా వైజు ఆ లీడర్లకు చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మీ మెకానిజం ఏదైతే ఉందో అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళతో కోఆర్డినేట్ చేయించి ఓ మీటింగ్ పెట్టండి, వీల్ క్లోజ్ దిస్। 400-500 మంది అంటే స్మాల్ నెంబర్ కాదు అది, ఇది అన్యాయం, ఇది వాళ్ళ ఊరికే వచ్చినట్టు చూపించేసి ఇవ్వకుండా పోవడం అనేది మోసం అది। వాళ్ళని పిలిపించండి, దాని మీద 1-2 మీటింగ్లు జరిగితే మనకు ఫ్యాక్ట్స్ ఫైండింగ్ వచ్చేస్తుంది, అసలు వాస్తవాలు ఏందనేది, ఆ వాస్తవాలను బట్టి ఒక డిసిషన్ తీసుకొని వీళ్ళు క్లోజ్ దిస్। जगह दिखेंगे का पूरा वैसे बहुत आदमी लास्ट ఇందులో న్యూస్ లెటర్ లా క్రియేట్ చేసి మనకు వెబ్సైట్ ఉంది సార్, ఆ వెబ్సైట్లో పెడుతుంది, దీనికి ముందస్తుగా మీ అనుమతి కోసం మనం కూర్చుందాం, ఇంట్లో కూర్చుందాం, ఇక్కడ కాదు ఇది, ఇంట్లో కూర్చుందాం, ఏం సార్లు ఏం చెప్పండి, ఇప్పుడే ఇచ్చినారు కదా।
అర్జీ ఇచ్చిన వాళ్ళు కూర్చోబెట్టండి, అర్జీ రాసి వచ్చిన వాళ్ళని ముందు పంపించండి. ఈ చిన్నపిల్లల తల్లులు ఎవరైనా ఉంటే వాళ్ళ ముందు తీసుకొచ్చి क्या हुआ है ఎంతమందికి అడిగినామో సార్. ఇది ఎందుకండి కమిషనర్ గారు మొన్న నేను కూడా చెప్పా 10వ వార్డులోది అది అటెండ్ చేయి. నాకు పీజీఆర్ఎస్లో వచ్చిండేది నాకు 1 వీక్ లోపల అయిపోవాల. మీ దగ్గర తక్కువ వస్తాయి. పీజీఆర్ఎస్లో నాకు 1-2 కంటే ఎక్కువ రావు. మీవి వచ్చింది 1-2 వారం లోపల నాకు అయిపోవాల. అయిపోయి మళ్ళీ మీరు కూడా ఇది ఏం చేస్తారంటే ఫాలోఅప్ చేసి నెక్స్ట్ 1 వీక్ లోపల క్లోజ్ చేయించారు. సరేలే. రావడం లేదమ్మా. లేదు సార్. వచ్చింది సార్, పేపర్ కూడా వచ్చింది. జిరాక్స్ పెట్టినాను సార్. థ్యాంక్స్. హై స్కూల్గా కావడము చాలా ఆనందకరం. పిల్లలు 150 మంది పెరిగినారు సార్. నెక్స్ట్ ఇయర్ కూడా 100 మంది పెరుగుతారని ఉన్నాము. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఆయా ప్రాబ్లం ఉంది స్కూల్కి. అది అన్ని చోట్ల ఉంది కదా. స్కూల్ అది అన్ని చోట్ల ఉంది కదా. స్కూల్కు 10th అయింది కాబట్టి ఒక 3 రూమ్లు కావాలి సార్. 3 రూమ్లు కావాలి సార్. 10th స్టార్ట్ అవుతుంది సార్. ఇంతకుముందు లేదు. చంద్రాన్న ఇది ఆయన మీరు కూర్చొని మాట్లాడి నాకు కొంచెం సజెస్ట్ చేసి ఏం చేయాలో చూడండి. ఓ పని చేద్దాము, ఎవరైనా డోనర్స్ని తీసుకొని రూమ్స్కి ఎంత అవుతుందో ఎస్టిమేషన్ ఇచ్చండి. వాళ్ళ పేరు పెట్టేసి రూమ్స్ కట్టించేద్దాం. గవర్నమెంట్ కాసుకుంటే మీరు రిటైర్డ్ అవుతారు. అందుకే మీ ఐడియా సార్. రైట్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని బట్టే మా నాయకుడు కూడా ఇట్లా తయారైంది. మేము మీకు డిసిప్లిన్ లేదు, మాకు డిసిప్లిన్ లేదు. गवर्नमेंट रिस्क करते ही तुम्हारे घरांगा नहीं मैं सचिवालय वाला दोस्तों आते हैं కూర్చోండి. మీరు ఇచ్చేస్తే కూర్చోండి. కూర్చోండి. తహసీల్దార్ గారు ఇప్పుడు హౌస్ సైట్స్కి ఇస్తున్నారు కదా. ఒక నిమిషం టైర్ कर रहा हूँ मैं पढ़ने दो तुम ना ऐसा करा तुम ना को नुकसान मुझे क्या भी नहीं. तुम लोगों को सही में हाउस सीच नहीं है क्या? मैं गरीज नहीं है, घर साइड भी नहीं है, क्या भी नहीं तुमना. आधार कार्ड मारे तो पूरा आ जाते. आती लो माँ बोलती जरूर करेक्ट है. तो नहीं वैसा नहीं माँ तुम ना कोई करेक्ट है ना है बोले तो वेरीफाई को दे दी. तुम ना कैसे बैठा जा सदर में नोलबंड अभी पूरे चित्ता सर को बात कर కమిషనర్ గారు ఇప్పుడు ఈ స్కూల్స్ లోపల ఆయాలుగా చేస్తున్న వాళ్ళకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ దానికి ఏదో కొద్ది మందిని పెట్టుకున్నారు. మిగతా వాళ్ళని తీసేయాలంటే వాళ్ళు 15 మంది ఎంతమందో వెళ్తున్నారు కదా, 11 మంది. వీళ్ళకి గతంలో శాలరీ ఎంత ఇస్తా అన్నారు? 4,000 సంవత్సరం. ఆ డేటా కొద్దిగా తీయండి. ఎవరిదన్నా కంపెనీకి చెప్పేసి యాన్యువల్ పేమెంట్ వాళ్ళే ఇచ్చేటట్టు పెడదాం. అదే ఆ డేటా ఇవ్వండి. వాళ్ళ ఊరికి తిరిగి పోతున్నారు, మనం అది క్లోజ్ చేయడంలే. అది పిలిపించి నాకు చెప్తే ఈరోజు సాయంత్రం లోపల మీకు ఒక స్పాన్సర్ని చూపిస్తాను. వాళ్ళ నుంచి ఇప్పిద్దాం, వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది, వీళ్ళకి సమస్య పరిష్కారం అవుతుంది. ఒక మీటింగ్ పెట్టేసి వాళ్ళ సిపిఐలను కూడా పిలిచండి. వాళ్ళే కదా ప్రొటెస్ట్ చేసింది. అమ్ముతులన్న ఇంటి పక్క కాలువ చాలా ఇబ్బంది అయిపోయింది సార్. అన్న ఇంటి ముందర కాలువ చాలా రోజుల నుంచి నెమ్మంతా ఎక్కి ఇంట్లోకి అంతా ఇదే
ఇక్కడ అందరూ ఇల్లు పోతా అట్లా చూసిపోయి ఏ పని చేయాలి అదే కూడా ఎత్తేసి ఆ నీళ్ళు అక్కడ స్టాగ్నేషన్ అవుతాయి దాంతో ఆ ఇంట్లోకంతా నీళ్ళు అన్ని నెమ్మది అవుతాయి దిఖాయింగ్ లేదా జాతీయ కమిషన్ బయట మాకు ఇల్లే రాలేదు సార్. काम हो घर पे गया सीसी कैमरे हो गए एक लॉटरी टिकट लिया तो एक ही चांस है, दो दिया तो दो चांस है, कौन सा तो एक लगते हैं। हाँ मदन साहब आदि लो नए पिक्चर आदि अभी ओपन हुए नहीं ओपन हुए नहीं किसके वास्ते मैं ये काम हो गई किन्नु को भाई पेपर लिखो दे दिले బావుల్లో बाबूलो काले ఎక్కువ దీని ఇదకా वो वेलफेयर असिस्टेंट को दो जी। सिना वेलफेयर असिस्टेंट వెల్ఫేర్ అసిస్టెంట్ చెప్పండి రవి గారు, మీరు ఏం పనులు చేస్తుంటారమ్మా? మీ ఆయన ఏం చేస్తుంటాడు? చుట్టూ వ్యాపారం మీరైనా సరే ఇది ఎల్ఏడిఎఫ్లో ఏమన్నా పెడదాం చూడండి. మీరు కూడా గ్రీవెన్స్కి వస్తే ఎట్లా? మీరు ఇక్కడే ఉన్నారని విజయనగరంలో మొన్న హార్ట్ అటాక్ ఒక ఆర్పి చనిపోయింది. మొత్తం స్టేట్ వైడ్ అందరూ ఇది చేస్తున్నారు. యాప్లతో చాలా ప్రెజర్ ఎక్కువ అయిపోయింది. నమ్మకి 3 months చేయమనేది 1 monthలోనే చేయమంటున్నారు. ఒక యాప్ అయిపోయినాక ఒక యాప్ చేయమంటే అట్లా చేస్తాము, కానీ ముందు ఇచ్చేస్తున్నారు. 3 months టైం పెట్టి 1 monthలోనే చేయాలంటే చేసే కాలేదు. అది ఓటీపీ ద్వారా చేయాలంటున్నారు. మన డబ్బులు మన లెక్కలు అంటున్నారు, కానీ వాళ్ళ సభ్యులు వచ్చి మాట వీళ్ళు ఎంఏయుడికి వస్తారా లేదంటే లెటర్ రెడీ చేయండి. చేయలేకున్నాం. నాకు కొంచెం ప్రెజర్ ఎక్కువ అయిపోయింది. టెక్నాలజీ వస్తానే అందరూ మనం రిలక్టెంట్గా ఉంటాం, మనకు వ్యతిరేకిస్తాము. ఇప్పుడు వ్యతిరేకించలేదు నాకు. అది క్వైట్ ఆబ్వియస్ అమ్మా. ఇప్పుడు ఒకటి ఎట్లా అంటే మనకు వచ్చే మార్పుని అంత తొందరగా మనం తీసుకోం, కానీ మార్పు అనేది అనివార్యమైనది, శాశ్వతమైన ప్రక్రియ జీవితంలో.